బయటికి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కొన్ని కాంపోనెంట్స్ని అయితే అన్బాక్స్ చేసి అయితే చూపిస్తా. ఫ్రెండ్స్, నాకు ఇన్ని కాంపోనెంట్స్ని అయితే మేకర్ బజార్ నుంచి అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. మీకైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడికి వెళ్ళి అయితే ఆర్డర్ ఇచ్చుకోండి. లేదంటే ప్లేస్టోర్లో మేకర్ బజార్ అని అయితే టైప్ చేయండి, వస్తుంది. చూడండి, నేనైతే మొత్తం అయితే అన్బాక్స్ చేస్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయకుండా. నేను అక్కడైతే బాక్స్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటా. చూడండి, ఓపెన్ అయితే చేసుకున్నా. అక్కడైతే మా బబుల్ ర్యాప్తో అయితే నీట్గా అయితే ర్యాప్ చేసి అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, వీళ్ళ ప్యాకింగ్ అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు అన్నీ అయితే ప్రాపర్గా అయితే ఒక్కొక్కటి అయితే చూపిస్తా. చూడండి డీటెయిల్గా, దాని డీటెయిల్స్తో కూడా మీకైతే స్క్రీన్ మీద అయితే డీటెయిల్స్ వస్తాయి. అన్నీ ఒక పీస్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తా. చూడండి, నేను ఫస్ట్ ఇక్కడ ఒక రెసిస్టర్ బాక్స్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చుకున్నా. దీనిలో ఆల్ టైప్ ఆఫ్ రెసిస్టర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. ఏ రెసిస్టర్ అయితే ఈ బాక్స్లో ఉంటుందో ఆ రెసిస్టర్ నేమ్ అయితే ఆ బాక్స్ పైన అయితే స్టిక్కర్ మీద ఉంటుంది. చూడండి, దీని రేట్ అయితే మీకు అయితే స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది అనుకుంటా. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక డీసాల్డరింగ్ వైర్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. దీని రేట్ కూడా మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తుంది అనుకుంటా. నెక్స్ట్ నేను ఇక్కడ కొన్ని మెయిల్ యూఎస్బీ పోర్ట్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. 5 ప్యాక్ ఆఫ్ 5 ఒక దల్లో ఉంటాయి, 5 ఉంటాయి. దీని రేట్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది అనుకుంటా. వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు వీటిని ఆర్డర్ ఇచ్చుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను ఇక్కడ ఒక పవర్ బ్యాంక్ మాడ్యూల్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. ఇది మామూలు పవర్ బ్యాంక్ మాడ్యూల్ కాదు, విత్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే ప్లస్ దీనిలో ఒక 2 యూఎస్బీ పోర్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఛార్జింగ్ పోర్ట్ అయితే టైప్ సి ప్లస్ టైప్ బి, ఒక HDMI పోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఈ సైడ్ అయితే ఇదైతే ఆన్ ఆఫ్ బటన్. అది చూడండి, అక్కడ ఇది డిస్ప్లే ఉంటుంది. దీని రేట్ కూడా మీకు డిస్ప్లే పైన కనిపిస్తుంది అనుకుంటా. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక ప్యామ్ బోర్డ్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. దీని రేట్ అయితే 100 రూపీస్. మీకు అది డిస్ప్లే పైన అయితే కనిపిస్తుంది అనుకుంటా. ఇది 15 వాట్ ప్లస్ 15 వాట్ స్పీకర్స్ అయితే 2 పెట్టుకోవచ్చు. దీనికి మన దగ్గర అయితే చిన్నది ఉంది, అందుకే ఒక పెద్ద అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నేను ఇక్కడ ఒక 35 వాట్ హీట్ ఎలిమెంట్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. సాల్డరింగ్ ఐరన్లో ఉంటుంది. ఇదైతే అన్ని సాల్డరింగ్ ఐరన్స్లో ఉండదు, కొన్ని సాల్డరింగ్ ఐరన్స్లోనైతే ఉంటుంది. దీని రేట్ కూడా మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తుంది అనుకుంటా. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను ఇంకొక 2 220 బక్ కన్వర్టర్ మాడ్యూల్స్ అయితే 2 అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. చూడండి, మీకు దీని రేట్ కూడా డిస్ప్లే పైన అయితే కనిపిస్తుంది అనుకుంటా. వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. వీటిని కూడా మీరు ఆర్డర్ ఇచ్చుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో వీటి లింక్ కూడా పెడతాను, అక్కడికి వెళ్ళైతే చూడండి. నెక్స్ట్ నేను ఇక్కడ D882 ఐసీస్ని అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. 3 ఐసీస్ని అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. చూడండి, వీటి డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇవి కూడా చాలా క్వాలిటీతో అయితే ఉన్నాయి. వీటిని కూడా మీరు అయితే ఆర్డర్ ఇచ్చుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అయితే ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. వీటితోనైతే నేను ఇన్వర్టర్ చేయాలనుకుంటున్నా. నెక్స్ట్ నేను ఇక్కడ 3 DOB ప్లేట్స్ని అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. DOB ప్లేట్స్ అంటే LED లైట్స్ అయితే కరెంట్తోనైతే వర్క్ అవుతాయి కదా, ఆ లైట్స్ని DOB ప్లేట్స్ అంటారు. వీటి డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది అనుకుంటున్నా. నెక్స్ట్ నేను ఇక్కడ 12 వాట్స్ మెయిల్ పిన్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. వీటి డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది అనుకుంటున్నా. వీటిని కూడా మీరు ఆర్డర్ ఇచ్చుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అయితే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ నేను ఇక్కడ వైర్డ్ క్రొకోడైల్ క్లిప్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. వీటి డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది అనుకుంటా. నెక్స్ట్ నేను ఇక్కడ 12 వాట్స్ ఫిమేల్ పిన్స్ కూడా అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా, 12 వాట్వి. చూడండి, వీటి డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను ఇక్కడ కొన్ని హీట్ సింక్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. ఒకటి 2mm, ఒకటి 4mm హీట్ సింక్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. వీటి డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నేను ప్యాక్ ఆఫ్ 5 స్పీకర్ హోల్డర్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. ఒక్కొక్కదానిలో అయితే మనం 2 స్పీకర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆ విధంగా నేను ఒక 5 హోల్డర్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. చూడండి, నెక్స్ట్ నేను ఇక్కడ మన ఛార్జింగ్ మాడ్యూల్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. ఇవైతే నాకు 4 అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. వీటి డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తాయి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. నెక్స్ట్ నేను ఇక్కడ మన 25 వాట్ సాల్డరింగ్ ఐరన్ రాడ్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. చూడండి, ఐరన్ రాడ్స్ కాదు, అది ఓన్లీ హీటింగ్ ఎలిమెంట్. అది ఒక ఎలిమెంట్, అంటే ఇది కూడా ఒక ఎలిమెంట్తో దీనికి ఒక ప్లాస్టిక్ది ఉంటుంది అంతే. చూడండి, వీటి డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తాయి. మీరు వీటిని కూడా ఆర్డర్ ఇచ్చుకోవాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి అయితే ఆర్డర్ ఇచ్చుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను ఇక్కడ కొన్ని MEOs అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. ఎందుకంటే DOB ప్లేట్కి అయితే పెట్టుకోవడానికి. వీటి డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంటుంది. వీటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడికి వెళ్ళి అయితే ఆర్డర్ ఇచ్చుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను ఇక్కడ ఒక LCD డిస్ప్లేని అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. ఇదే మన అన్బాక్సింగ్లో మెయిన్ పార్ట్ అనుకుంటున్నాను నేనైతే. ఇదైతే నేనైతే మీకు ఏవైనా ప్రాజెక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఉపయోగపడుతుందని దీన్ని అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. దీని ఆల్ స్పెక్స్ అయితే చూడండి, అక్కడైతే మెన్షన్ అయితే చేస్తున్నారు, చూపించాను కదా. ఇదైతే 3 కలర్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. నేను దీని అయితే బ్లాక్ కలర్ అయితే తీసుకున్నా. దీని రేట్ అయితే 200. చూడండి, దీనికి ఒక పెన్ కోడ్ అయితే ఇస్తారు.
ఆ పెన్తో మనం అక్కడ ఏదైనా రాసుకొని అక్కడైతే డస్ట్బిన్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే క్లియర్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ ఒక స్విచ్ అయితే ఉంటుంది, మనం రాసింది హోల్డ్లో పెట్టుకోవచ్చు. ఆ స్విచ్ అంటే అన్లాక్ చేస్తే అది మనం నొక్కితే అప్పుడైతే క్లియర్ అవుతుంది. అక్కడైతే అన్లాక్ చేయలేదు, ఇప్పుడైతే అన్లాక్ చేసాను చూడండి. ఇప్పుడు మనం బటన్ నొక్కగానే క్లియర్ అయిపోద్ది. ఈ విధంగా మీరు ఏది రాసుకున్నా అక్కడైతే క్లియర్ చేసుకోవచ్చు. చూడండి, నేను దీన్ని కూడా ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, నేను డిస్ప్లే పైన అయితే సబ్స్క్రైబ్ అని అయితే రాసుకున్నా. అండ్ అర్థమేటో తెలుసు కదా, మీరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు కాబట్టి అందుకే సబ్స్క్రైబ్ అని రాశాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోసే కాదు, ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మీరు ఒకసారి వెళ్ళి అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియోని ఎక్కడైతే ఎండ్ చేసేద్దాం. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ కాంపోనెంట్స్ ఏ ప్రాజెక్ట్స్ చేయాలో కూడా మీ ఐడియాస్ కూడా కొంచెం షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న 2 వీడియోల్లో మీరు ఏ వీడియో అయినా మిస్ చేసి ఉంటే ఇక్కడ నొక్కి చూసండి. దీని డీటెయిల్స్ నేనైతే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎల్సీడీ స్క్రీన్ డీటెయిల్స్ షార్ట్ వీడియో మన సెకండ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి షార్ట్ వీడియోస్ కూడా మీరు చూడండి మన షార్ట్ ఛానల్లో.